ఈ రోజు కథ ప్రవరాఖ్య పార్ట్ 37 అథర్వ వెర్షన్. ఐ నో చటర్జీ, దీని వెనుక మా మమ్మీ ఉందని నాకు కూడా అర్థమైపోయింది. బట్ మనం ఇప్పుడే ఓపెన్ అయితే మమ్మీ ఇంకా అంతా ధైర్యంగా చేస్తుందేమోనని కంగారుగా అనిపిస్తోంది. సో మనం తెలియనట్టే ఉంటూ మమ్మీ చేసేవన్నీ అబ్జర్వ్ చేస్తూ, ఒక్క లేడీ ఇవన్నీ చేయలేదు కాబట్టి తనకు హెల్ప్ ఎవరు చేస్తున్నారో కూడా అబ్జర్వ్ చేయాలి అన్నాడు చటర్జీతో. ఎస్ సార్, ముందే తొందరపడినా అసలు మేడం ప్లాన్ ఏంటో కూడా మనకి తెలియకపోవచ్చు. నేను అప్ టు డేట్ మీకు మేడంని అబ్జర్వ్ చేస్తూ అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి చటర్జీ వెళ్ళిపోయాడు. ఎందుకు మమ్మీ, ఎందుకు ఇలా తయారవుతున్నావు నువ్వు? రోజు రోజుకి కొడుకు ఆనందం కంటే కూడా నీకు నీ పంతమే ముఖ్యమా? అది కూడా మారిపోయినట్టు డ్రామా ఆడి మరీ ఇంటికి పిలిపించి ఎందుకు ఇదంతా అని తల పట్టుకున్నాను నేను. వెంటనే సంయుక్త గుర్తు రావడంతో తనని ఇంట్లో కూడా ఒంటరిగా వదిలిపెట్టడం మంచిది కాదని గబాగబా రూంలోకి వెళ్లేసరికి ఆదమరిచి నిద్రపోతూ కనిపించింది. సంయుక్త కూడా మెలకువగా ఉన్నప్పుడు ఎప్పుడు రుసరుసలాడుతూనే ఉంటుంది, కానీ నిద్రలో పసిపిల్లలాగా అనిపిస్తుంది. ఆమె పక్కన కూర్చుని తల మీద నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని నీకు నేనేం కానివ్వనని దగ్గరికి తీసుకుంటే నా మెడ చుట్టూ కుడి చేయి వేసి హత్తుకుని పడుకునేసరికి నవ్వుకుంటూ దగ్గరికి తీసుకొని ఆలోచనలతో అలసిపోవడంతో నేను కూడా నిద్రపోయాను. ధనుష్ ఎక్కువగా అథర్వ పార్టీ పనులు పార్టీ మెంబర్స్ మీద వదిలేసి సంయుక్త సెక్యూరిటీ కోసం ఆలోచిస్తూ ఉండడంతో తనకు కూడా వర్క్ లేక మూవీకి వెళ్లిన అతనికి మనీషా ఎదురుగా ఉన్న బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ కనిపించింది. ఈ అమ్మాయికి ఆ రోజు నైట్ లిఫ్ట్ ఇచ్చాను కదూ అనుకుంటూ దగ్గరికి వెళ్లి హలో, నన్ను గుర్తుపట్టారా? ఆ రోజు నైట్ లిఫ్ట్ ఇచ్చాను కదా అని పలకరించడంతో తను కూడా లేచి దగ్గరకొచ్చింది. హలో ధనుష్ గారు అని నవ్వుతూ చెప్పింది. కానీ ఆ నవ్వులో జీవం లేకపోవడం గమనించిన ధనుష్ ఏమైంది మనీషా, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. నేను ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆ ప్రిన్సిపల్ స్కూల్ అమ్మేసి వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాడంట. ఆ కొనేవాళ్ళు మాకు స్కిల్ఫుల్ టీచర్స్ కావాలి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ నార్మల్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్లే, ఇలా అయితే మేము ఇంటర్నేషనల్ స్కూల్ ఎప్పటికీ పెట్టుకోలేమనేసి మమ్మల్ని అందరినీ తీసేస్తున్నట్టుగా నిన్ననే నోటీస్ ఇచ్చారు. కనీసం వెళ్లే ముందు మా ముందు ప్రిన్సిపల్ కూడా ఈ మంత్ శాలరీ సెటిల్ చేయకుండానే వెళ్ళిపోయాడు. ఈ రోజు నుంచే స్కూల్ రెనోవేట్ చేస్తూ ఉండడం వల్ల పాత టీచర్స్ ఎవరిని స్కూల్ దరిదాపుల్లోకి కూడా ఇప్పుడున్న ప్రిన్సిపల్ రానివ్వట్లేదు. ఇప్పటికిప్పుడు అంటే జాబ్ ఏం దొరుకుతుంది? కనీసం స్కూల్ అమ్ముతున్నట్టు ఒక 1 మంత్ ముందు చెప్పి వాళ్ళకి వేరే టీచర్స్ అవసరం అని కూడా చెప్పినట్టయితే నేను 1 మంత్ ముందు నుంచి ట్రై చేసి ఉంటే ఏమైనా లాభం ఉంటుండేది. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంది మనీషా. ఆమె ఆ విషయం చెబుతున్నప్పుడే కళ్ళలో నుంచి నీళ్లొస్తూ ఉండడంతో మనీషా ప్లీజ్ ఏడవకు, నీకు అక్కడ శాలరీ ఎంత ఇచ్చేవాళ్ళు అని అడిగాడు ధనుష్. 7-8 వేలు ఇవ్వడం కూడా కష్టమే, కానీ ఎలాగో వాటిని సర్దుకునేదాన్ని. ఇప్పుడు అది కూడా కష్టం అంటే చాలా కష్టం అయిపోతుందని మనీషా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఓకే ఓకే, నేను సీఎం సార్ దగ్గర వర్క్ చేస్తానని చెప్పాను కదా, ఏమైనా జాబ్స్ చూస్తాడేమో అడిగి కనుక్కుంటాను, నువ్వు మాత్రం ధైర్యం కోల్పోకు అని కొంచెం మనీ తీసి ఇవ్వబోతుంటే మనీషా అస్సలు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అప్పుగా తీసుకో, జాబ్ వచ్చాక ఇవ్వచ్చు అని చెప్తే గాని మనీషా డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. ధనుష్ వెంటనే అథర్వకి ఫోన్ చేయడంతో పడుకున్న సీఎం సార్ ఫోన్ రింగులకి మెలకువ వచ్చి చెప్పరా ధనుష్ అని అడిగాడు. ధనుష్ విషయం అంతా చెప్పేసరికి సరే, నేను ఒకసారి జాబ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్తానని కాల్ కట్ చేశాడు. కాస్త నిద్రమంబు వదిలించుకోవడానికి ట్రై చేసి సంయుక్తని జాగ్రత్తగా బెడ్ మీదకి చేర్చి తనకి తెలిసిన అన్ని డిపార్ట్మెంట్స్ కి కాల్ చేసి జాబ్స్ ఏమైనా చూడమని చెప్పాడు. కానీ వాళ్ళు రికమెండేషన్ లో కాకుండా రెమ్యునరేషన్ లోనే వర్క్ చేస్తారని తెలిసి కూడా ట్రై చేశాడు. సంయుక్త వర్షన్. లీలగా మా సీఎం సార్ మాటలు వినిపిస్తూ ఉండడంతో ఫోన్లో మాట్లాడుతున్నాడని అర్థమయ్యి తలంతా పట్టేసినట్టుగా ఉండడంతో తెరవలేక కళ్ళు తెరుస్తూ పక్కకి చూసేసరికి అంతా మసకగా కనిపిస్తూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి కళ్ళు మూసుకుని తెరిచాను. నన్ను నేను సముదాయించుకుని కళ్ళు తెరిచేసరికి వెనక్కి తిరిగి మా సీఎం సార్ కూర్చుని కనిపించడంతో మెల్లగా లేచి కూర్చోడంతో నా కదలికకి వెనక్కి తిరిగి చూసి సంయుక్త ఆర్ యు ఓకే నౌ అని అడిగి కంగారుగా బుగ్గలు తల టచ్ చేస్తూ కంగారు పడ్డాడు.
ఇప్పుడు ఓకే సీఎం సార్. కాస్త తలనొప్పిగా ఉండి సడెన్‌గా నిద్రలో నుంచి లేచినప్పుడు కళ్ళు మసగ్గా అనిపించాయి. అంతే అనగానే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు. రేపటికి కూడా అలాగే ఉంటే చూద్దాం గానీ ఇప్పుడైతే మళ్ళీ నాకు ఇల్లు దాటి ట్రావెల్ చేసే ఓపిక లేదు సీఎం సార్ అన్నాను. ఓకే. ఓకే. రెస్ట్ తీసుకో. నేను జ్యూస్ పంపిస్తానని లేచి వెళ్ళబోతుంటే కాసేపు ఉండండి అని అలాగే పడుకొని గుండెల మీద తల వాల్చుకున్నాను. ఇప్పుడు అతని ప్రేమ నాకు కావాలనిపిస్తోంది. భయంగా కూడా ఉంది. నేను కంగారు పడడం తెలిసిందేమో దగ్గరికి తీసుకొని అలాగే నన్ను ప్యాంపర్ చేస్తూ నా తలకి తన గడ్డం ఆనించి రిలాక్స్ చేస్తూ కూర్చున్నాడు మా సీఎం సార్. ఈ హడావిడిలో, ఈ టెన్షన్‌లో మొన్న వచ్చిన కల గురించి నేను మర్చిపోయాను అన్న విషయం కూడా నాకు ఐడియా లేదు. నాతో మాట్లాడుతూనే ఫోన్‌లో ఎవరికో మెసేజ్ చేయడంతో 10 నిమిషాల్లో జ్యూస్ వచ్చేసరికి మెయిడ్‌కి మెసేజ్ చేశాడని అర్థమై ఆ జ్యూస్ తీసుకొని ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో గట్ట గట్ట జ్యూస్ తాగేశాను. బాగా ఆకలిగా ఉందా? అన్నాడు. చాలా ఆకలిగా ఉంది అనడంతో ఏమైనా తింటావా? అని అడిగేసరికి పిజ్జా అని ఆశగా అడగడంతో దానికెందుకు అంత మొహమాటంగా అడుగుతున్నావని వెంటనే మొబైల్ బయటికి తీసి పిజ్జా ఆర్డర్ చేశాడు. పావుగంటలో పిజ్జా రావడంతో అది ఆర్డర్ తీసుకొనొచ్చి నా ముందు పెట్టడంతో ఓపెన్ చేసి తినబోతుంటే నా చేయి పట్టుకొని తానే ఒక పీస్ తీసి పక్కన కూర్చుని నాకు అందిస్తూ ఉంటే నేను తింటాను కదా అన్నాను మొహమాటంగా. నేను తినిపిస్తాను కదా అని అతను అల్లరిగా అనేసరికి ఏం చేయాలో అర్థం కాక చిన్న ముక్క తీసుకుంటే ఆ పిజ్జా మొత్తం తెప్పించింది నీకోసమే. అంత మొహమాటంగా చీమలు తినే అంత తినాల్సిన అవసరం లేదు. కాస్త ఎక్కువగానే తీసుకో అన్నాడు. మీరు తినిపిస్తుంటే నాకు మొహమాటంగా ఉందని నేను మూతి ముడుచుకొని చెప్పేసరికి నేనేం ఫస్ట్ టైం తినిపించట్లేదే. అన్నం కూడా గోరుముద్దలు తినిపించాను కదా అని నవ్వాడు. ఇక తప్పక ఆకలి తట్టుకోలేక అతని చేతిలో ఉన్న పిజ్జా స్లైస్ తింటూ చాలా బావుంది. మీరు కూడా తినండి అని నేను తిన్న పీస్ అతని వైపు తిప్పేసరికి నా వైపు చూసి నవ్వుతూ ఆ పీస్ తినగానే టక్కున మొహం పక్కకి తిప్పేసుకున్నాను. నా రియాక్షన్‌కి అతను చిన్నగా నవ్వుకోవడం నాకు అర్థమవుతూనే ఉంది. అలా పిజ్జా మొత్తం ఇద్దరం షేర్ చేసుకుంటూ తిన్న తర్వాత నాకు మళ్ళీ జ్యూస్ తెప్పించి తాగించి రూమ్‌లో నుంచి బయటికి రాకు సంయుక్త అన్నాడు. వెళ్ళిపోతున్న అతని చేతిని పట్టేసుకొని ఇది నిజంగా అత్తయ్య గారికి తెలియకుండానే జరిగిందా సీఎం సార్ అనేసరికి ఆయన కాసేపు సైలెంట్‌గా ఉండడంతో ఆ మౌనంలోనే నాకు ఆన్సర్ అర్థమైపోయింది. అతని చెయ్యిని వదిలేయడంతో మళ్ళీ చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కునేసరికి బెడ్ మీద ఉన్న నేను కాస్త లేచి వెళ్లి అతని గుండెల మీద పడ్డాను. నా మొహాన్ని ఆయన 2 చేతుల్లో తీసుకుని ప్రేమగా పెదవుల మీద ముద్దు పెట్టి ఐయామ్ సారీ. బట్ ఇంకొకసారి మాత్రం ఇలా జరగదని దగ్గరికి లాక్కొని గాఢంగా హత్తుకున్నాడు. ఇట్స్ ఓకే సీఎం సార్. ఇందులో మీ తప్పే ఉందని అంటూ నేను ఆయన్ని చుట్టుకొని మెల్లగా ధైర్యం చెప్పడం మొదలుపెట్టాను. మెల్లగా ఆయన చెయ్యి నా నడుం చుట్టూ వేసుకోవడంతో దూరం జరగడానికి ప్రయత్నించినా దూరం వెళ్ళనివ్వకుండా హత్తుకున్నారు. అద్దు అంటూ పౌర్ణమి గారు రాగానే ఇద్దరం ఉలిక్కిపడి మొహం తిప్పుకొని రండి పౌర్ణమి గారు అన్నాను. పౌర్ణమి గారు కాదు పాప, వదిన అని పిలువు అని చెప్పి జరిగిన వాటి గురించి ఆలోచించకుండా రిసెప్షన్‌లో హాయిగా ఉండడానికి ట్రై చేయండి. అద్దు ఆఫ్‌కోర్స్ నువ్వు సంయుక్త గురించి బాగా టెన్షన్ పడుతున్నావని నాకు తెలుసు కానీ మనకి వేరే మార్గం లేదు. అండ్ రేపు జ్యోతి సివిల్స్ కోచింగ్ కంప్లీట్ చేసుకుని ఢిల్లీ నుంచి వస్తుంది అంట అని పౌర్ణమి గారు కంగారుగా చెప్పేసరికి మా సీఎం సార్ మొహంలో రంగులు మారిపోవడం నేను చూస్తూనే ఉన్నాను. సో ఇదంతా అని మా సీఎం సార్ అంటూ ఉంటే మమ్మీ ప్లాన్ అద్దు అని సమాధానం ఇచ్చారు పౌర్ణమి గారు. వెంటనే మా సీఎం సార్ నా వైపు చూసి ఐయామ్ వెరీ సారీ సంయుక్త. నీకు ఓపిక లేదని తెలిసినా కూడా నేనొక డెసిషన్ తీసుకుంటున్నానని వెంటనే ఈరోజు నైట్‌కి రిసెప్షన్ ఏర్పాటు చేయించి, ఇంటి ముందు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటవ్వాలక్కా. మనీ మొత్తం మీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఏమాత్రం మనీ విషయంలో వెనకాడకుండా అన్నీ గ్రాండ్‌గా డెకరేట్ చేయించు. జ్యోతి హోల్డింగ్స్ చూసి షాక్ అయ్యి వచ్చిన దారిన వెనక్కి వెళ్ళిపోవాలి అన్నాడు. ఇంత సడన్‌గా ఎందుకు సీఎం సార్ అని నేననేసరికి జ్యోతి ఎవరనుకుంటున్నావు? మా మేనమామ కూతురు. ప్రణయ్ గారి చెల్లెలు. నీ పెళ్లి మా మమ్మీకి ఇష్టం లేక తనని నీ మీద ఉసిగొల్పడం కోసం ఢిల్లీ నుంచి పిలిపిస్తోంది సంయుక్త అని పౌర్ణమి గారు చెప్పారు. ఒకవేళ తనంతలా ఇబ్బంది పెడితే ఎలా ఆన్సర్ చెప్పాలో నాకు తెలుసు కానీ ఇంత సడన్‌గా మీరెలాంటి డెసిషన్ తీసుకోకండని నేను చెప్తున్నా అంతలోనే నువ్వింకేం మాట్లాడకు. నీకెలాంటి ప్రాబ్లమ్ రాకుండా నేను రిసెప్షన్‌లో చూసుకుంటాను.
ఈలోపు డాక్టర్ వస్తారు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉందో అవన్నీ ఆయనకి చెప్పు అని చెప్పి మా సీఎం సార్ వెళ్ళిపోతే పౌర్ణమి గారు నా బుగ్గ మీద చిన్నగా తట్టి ఆవిడ కూడా వెళ్ళిపోయారు. అబ్బబ్బా, ఏం ఫ్యామిలీ రా బాబు, ఒకరిని మించి ఒకరు పంతాలు పట్టింపులతో చచ్చిపోతున్నారని అనుకుంటూ ఓపిక లేక బెడ్ మీద కూర్చున్నాను. నిజం చెప్పాలంటే పిజ్జా తిని జ్యూస్ తాగి మా సీఎం సార్ ప్యాంపరింగ్ తో కాస్త బెటర్ ఫీల్ అయినా కూడా ఆ నీరసం అలాగే ఉండడంతో చిరాకుగా అనిపించింది. చూద్దాం ఏమవుతుందో అనుకుంటూ అలాగే కూర్చుండిపోయాను. మా సీఎం సార్ అన్నట్టుగానే మరొక గంటలో డాక్టర్ వచ్చి అన్ని టెస్టులు చేసి నాకు ఎలా ఉందో కనుక్కొని ఒక ఇంజెక్షన్ చేసి 10 రకాల టాబ్లెట్స్ ఇచ్చి మీరు ఇప్పుడు వేసుకుంటే రాత్రి రిసెప్షన్ లోపు నార్మల్ అయిపోతారని చెప్పాడు. అవి తినడానికి కష్టంగా ఉన్నా కూడా మా అత్తకి బుద్ధి చెప్పడం కోసమైనా తప్పదు అనుకుని టాబ్లెట్స్ వేసుకున్నాను. నిజంగానే ఈవినింగ్ లోపు నీరసం అంతా ఎక్కడికి ఎగిరిపోయిందో గాని ఇంజెక్షన్ చేసిన భుజమే కాస్త పెయిన్ గా ఉండి అది మర్దన చేసుకుంటూ కూర్చునేసరికి హడావిడిగా పనులన్నీ చూసుకుంటున్న మా సీఎం సార్ నన్ను గమనించి డోర్ దగ్గర నుంచే కిచెన్ దగ్గరికి వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ ప్యాక్ తీసుకొచ్చి హ్యాండ్ మీద పెట్టి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే చిన్నగా నవ్వుకున్నాను. ఒక్కొక్కసారి నా మీద సీఎం సార్ చూపించే ప్రేమ చూస్తే నా మీద నాకే జెలసీగా ఉంటుంది. నవ్వు కూడా వస్తుంది. సీఎం సార్ నా పక్కన ఉన్నప్పుడే గబగబా ఒక 4 అమ్మాయిలు రూమ్ లోకి వచ్చి నా ముందు 7-8 బాక్సులు పెట్టారు. అందులో 4 బాక్సుల్లో 4 వెయిట్ ఉన్న పట్టు చీరలుంటే మిగిలిన 4 బాక్సుల్లో హెవీ వెయిట్ జ్యువెలరీ ఉంది. నా లైఫ్ లోనే యాడ్స్ ఇవ్వడానికి వచ్చే జ్యువెలరీ షాప్ వాళ్ళ దగ్గర తప్పితే నేనెప్పుడు వేసుకోకపోవడంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటి సీఎం సార్ ఇవి అన్నాను. రిసెప్షన్ కి రెడీ అవ్వడానికి డ్రెస్సెస్ ఇంకా జ్యువెలరీ వద్దా ఏంటి నీకు? పైగా ఇప్పటికిప్పుడే వాళ్ళు అన్ని ప్రిపేర్ చేశారు అన్నాడు. వాళ్ళకి అలవాటేమో, వాళ్ళు పెద్దగా ఫీల్ అవ్వకుండా రండి మేడం చాలా పనుందంటూ పిలిచారు. సీఎం సార్ అక్కడున్నప్పుడే గబగబా నన్ను పక్కకి లాక్కుని వెళ్లి ఏ చీర సూట్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో దొంగ చూపులు చూస్తూ ఉన్న సీఎం సార్ నన్ను చూడగానే చూపులు తిప్పుకోవడం నాకు అర్థమవుతూనే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయాక నాకు అంత హెవీ వెయిట్ శారీస్ అలవాటు లేవు సీఎం సార్ అన్నాను. ఏం కాదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రెడీ అవుతావు? పైగా రిసెప్షన్, అందులోనూ మాజీ సీఎం కోడలివి, ఇప్పుడున్న సీఎం భార్యవి, నిన్ను ఆ మాత్రం అలంకరణలో జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు అని మా సీఎం సార్ అడ్డు చెప్పడంతో సరే అన్నాను. ఏ మాటకి ఆ మాట. నిన్ను ఎప్పుడు ఆ అలంకరణలోనో చూస్తాను అన్నని వెయిట్ చేస్తున్నాను అంటూ ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన మాటలకి నా బుగ్గలు ఎర్రబడ్డం నాకు తెలుస్తూనే ఉండడంతో వెంటనే సిగ్గుపడుతూ చేతుల్లో మొహం దాచుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయారు మా సీఎం సార్. సాయంత్రం రిసెప్షన్ టైం అవుతుంటేనే ఆ 4 అమ్మాయిలు మళ్లీ వచ్చి గబగబా అంత బరువు చీరని కూడా టకటకా కట్టేసి జ్యువెలరీ అంతా సెట్ చేసి జడ కూడా వేసి పావుగంటలో వెళ్ళిపోవడంతో నన్ను నేను చూసుకున్న నాకు అరుంధతి మూవీలో అందంగా ఉన్న అనుష్క అలంకారం గుర్తొచ్చింది. చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవ్వడమే కాకుండా చాలా రాయల్ గా నాకు నేనే అనిపిస్తున్నాను. అప్పటి వరకు నా రూపం కూడా నేనెప్పుడు సరిగ్గా అద్దంలో చూసుకున్నదే లేదు, కానీ అలా చూసుకుంటూనే పావుగంట నిలబడ్డాను. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.